ది బిజినెస్ ఆఫ్ ది 21st సెంచురీ ఈ బుక్ రాసింది రాబర్ట్ కియోసకి. 2014లో రాబర్ట్ ఈ బుక్ ని పబ్లిష్ చేశారు. 2008లో క్రైసిస్ తర్వాత చాలా మంది తమ జాబ్స్ ని కోల్పోయారు. జాబ్స్ లేని వారిని ఉద్దేశించి రాబర్ట్ ఈ బుక్ రాయడం జరిగింది. ప్రతి వ్యక్తి తన డబ్బులకి తనే మాస్టర్ అవ్వాలి. ప్రతి వ్యక్తి యొక్క సంపద ఎకానమీలో వచ్చే మార్పులు బట్టి మారిపోకూడదు అని రాబర్ట్ అంటారు. ఈ బుక్ ద్వారా రాబర్ట్ మీ బిజినెస్ ని మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీ సంపదని మీరు ఎలా సృష్టించుకోవాలో వివరించారు. ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ బుక్ ని రాబర్ట్ 3 పార్ట్స్ లో రాశారు. పార్ట్ 1 టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఈ పార్ట్ లో రాబర్ట్ 4 క్వాడ్రంట్స్ గురించి, బిజినెస్ ప్రాముఖ్యత గురించి వివరించారు. 1990s లో వచ్చిన .com బబుల్, సెప్టెంబర్ 11న జరిగిన టెర్రరిస్ట్ అటాక్, 2008-9 లో వచ్చిన రిసెషన్ తర్వాత చాలా మందికి కేవలం జాబ్స్ తమకు ఎటువంటి సెక్యూరిటీ కల్పించలేవని అర్థం చేసుకోగలిగారు. బలమైన ఫైనాన్షియల్ సెక్యూరిటీని మీరు కోరుకుంటే గనక మొదట మీరు దాన్ని నిర్మించాలి. ఇక్కడ రాబర్ట్ చెప్పేది ఉద్యోగం చేయడం మంచిది కాదని కాదు. ఆయన దృష్టిలో అది డబ్బులు సంపాదించడానికి ఒక దారి మాత్రమే. జాబ్ ద్వారా మీరు ధనవంతులు అవ్వడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. మీరు నిజంగా ధనవంతులు కావాలంటే ఒక వ్యాపారవేత్త మార్గాన్ని అనుసరించాలని ఆయన అంటారు. మనకొచ్చే ఆదాయ మార్గాలను బట్టి రాబర్ట్ 4 క్వాడ్రంట్స్ ని రూపొందించారు. దీన్ని ESBI కాన్సెప్ట్ లేదా క్యాష్ ఫ్లో క్వాడ్రంట్స్ అంటారు. ఈ అంటే ఎంప్లాయ్ లేదా ఉద్యోగం చేసే వ్యక్తి. చాలా మంది ఈ కేటగిరీలోనే ఉంటారు. జాబ్ సెక్యూరిటీకే ఇక్కడ అందరూ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వ్యక్తులు ఎలాంటి హోదాలో ఉన్నా సరే శాలరీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్వేచ్ఛగా సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలనుకునేవారు ఎస్ కేటగిరీలోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, లాయర్స్, అకౌంటెంట్స్, చిన్న చిన్న వ్యాపారులు. ఇక్కడ చాలా మంది తాము ఒకరి కింద పని చేయట్లేదనుకుంటారు, కానీ ఒక్క క్షణం తీరిక లేకుండా పనిచేస్తూనే ఉంటారు. వీకెండ్ హాలిడేస్ కూడా ఉండవు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేరు. వీరు తమ వ్యాపారానికి బానిసలైపోవాల్సి ఉంటుంది. బి అంటే బిజినెస్ ఓనర్. వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారులు. ఎస్ బిజినెస్ కు బి బిజినెస్ కు చిన్న తేడా ఉంది. ఎస్ కేటగిరీ వారు వ్యాపారం కోసం పనిచేస్తే బి కేటగిరీ వారి కోసం వ్యాపారం పనిచేస్తోంది. రాబర్ట్ కు ఎన్నో బి వ్యాపారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ఆర్థిక మాంద్యం వచ్చినా ఈ బి కేటగిరీ వారిపై తక్కువ ప్రభావం ఉంటుంది. ఐ అంటే ఇన్వెస్టర్. ఆర్థిక స్వేచ్ఛ కోరుకునేవారు ఐ కేటగిరీలోకి వస్తారు. ఒక మంచి ఇన్వెస్టర్ తను పని చేయడం కంటే తన డబ్బు పని చేయడాన్ని ఇష్టపడతారు. ఇతను గోల్డ్, స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాడు. మీరు ధనవంతులు కావాలంటే మీరు మీ క్వాడ్రంట్ ని మార్చుకోవాలి. మీకు కావాల్సింది ఒక కొత్త ఉద్యోగం కాదు, ఒక కొత్త అడ్రస్. మీరు కనుక E అండ్ S క్వాడ్రంట్స్ లో ఉన్నట్లయితే మీరు B అండ్ I క్వాడ్రంట్ కి తప్పక మారిపోవాలి. మరి బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి కదా అన్న ప్రశ్నకు రాబర్ట్ పెట్టుబడి లేని ఒక బిజినెస్ మోడల్ ని సూచించారు. అదే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. పార్ట్ 2 1 బిజినెస్ 8 వెల్త్ బిల్డింగ్ అసెట్స్. ఈ పార్ట్ లో రాబర్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా 8 విలువైన సంపదలను నిర్మించుకోవడం గురించి వివరించారు. అసెట్ 1 ఏ రియల్ వరల్డ్ బిజినెస్ ఎడ్యుకేషన్. మనం ఆర్థికంగా విజయం సాధించాలంటే 3 రకాల విద్యలు అవసరమవుతాయి. సంప్రదాయ స్కూల్ విద్య, వృత్తి విద్య, ఆర్థిక విద్య. మొదటి 2 విద్యల ద్వారా మీరు E అండ్ S కేటగిరీలో మాత్రమే ఉండగలుగుతారు. మీకు పూర్తి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దక్కాలంటే మీకు 3వ విద్య కూడా కావాలి. అదే ఆర్థిక విద్య. ఒక మంచి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మీకు అది నేర్పిస్తోంది. బిజినెస్ ని విజయవంతం చేయడానికి కేవలం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్టేజ్ ఫియర్, డ్రెస్సింగ్ స్కిల్స్, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇన్వెస్టింగ్ స్కిల్స్ మొదలైన నైపుణ్యాలను నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మీకు నేర్పిస్తుంది. ఇదే అసలైన విద్య. ఇవే కాకుండా ఈ బిజినెస్ చేసేవారికి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అదనంగా లభిస్తాయి. మీకు సాధారణంగా అయ్యే ఖర్చులు
ఫోన్ బిల్, పెట్రోల్ బిల్, కరెంట్ బిల్ వంటివి మీ ఆదాయం నుండి తగ్గించడం ద్వారా మీకు ట్యాక్స్ ఆదా అవుతుంది. అసెట్ 2, పర్సనాలిటీ డెవలప్మెంట్. ప్రతి మనిషిలోనూ గెలిచేవాడు, ఓడిపోయేవాడు ఉంటారు. మనలోని భయాలు, సందేహాలు, ఆత్మ న్యూనతకు గెలిచే అవకాశాన్ని మనం ఇచ్చిన ప్రతిసారి మనలోని ఓడిపోయేవాడు బయటకు వస్తాడు. కష్టాలకు, ఓటమికి తలవంచకుండా ముందుకు సాగే వ్యక్తిలో గెలిచేవాడు బయటకు వస్తాడు. ఇందుకోసం మీ వ్యక్తిత్వ వికాసాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మీరు మీ భయాలను ఎదుర్కొని వాటిని అధిగమించే అవకాశాన్ని మీకు ఇస్తుంది. తద్వారా మీలో ఉన్న విజేతను వెలికి తీస్తోంది. అసెట్ 3, ఫ్రెండ్స్ సర్కిల్. ఒకే గూటి పక్షులు ఒక గూటికే చేరుతాయి. ఇది ఇంకో విధంగా చెప్పాలంటే ధనికులు ధనికులతో నెట్వర్కింగ్ చేస్తే పేదలు పేదవారితో నెట్వర్కింగ్ చేస్తారు. రిచ్ డాడ్ రాబర్ట్తో తరచూ చెప్పే మాట ఒకటే: నువ్వు ధనవంతుడి కావాలంటే నువ్వు ధనవంతుడివి అవడానికి సాయపడే ధనవంతులతో నెట్వర్కింగ్ చేయాలంటాడు. నెట్వర్క్ మార్కెటింగ్ మీకు కేవలం ఆర్థిక విద్యను మాత్రమే అందించదు, మీకొక కొత్త ఫ్రెండ్ సర్కిల్ని కూడా క్రియేట్ చేస్తోంది. అసెట్ 4, పవర్ ఆఫ్ ఓన్ నెట్వర్క్. మీరు ధనవంతులు అవ్వాలంటే ఒక శక్తివంతమైన నెట్వర్క్ని నిర్మించే దారిని కనుక్కోవడమే. ప్రపంచంలోని ధనికులంతా నెట్వర్క్ని నిర్మిస్తారు, మిగిలిన వారంతా పని వెతుక్కుంటారని రిచ్ డాడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎడిసన్ బల్బుని తయారు చేయడమే కాకుండా జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ద్వారా అందరికీ అందేట్లు చేశాడు. ఆ కంపెనీ అతన్ని కోటీశ్వరుని చేసింది. బిల్ గేట్స్ కంప్యూటర్స్ ని నిర్మించలేదు, వాటిని నడిపే ఆపరేటింగ్ సిస్టమ్ ని తయారు చేశాడు. జెఫ్ బెజోస్ మొదట బుక్స్ ప్రింటింగ్ చేయలేదు, ఆ బుక్స్ ని డెలివరీ చేయడానికి అమెజాన్ అనే ఓ ఆన్లైన్ నెట్వర్క్ ని స్థాపించాడు. సో పవర్ అనేది మనం తయారు చేసే ప్రొడక్ట్ లో కాదు, దాని నెట్వర్క్ లో ఉంటుంది. అసెట్ 5, ఏ డూప్లికబుల్ అండ్ స్కేలబుల్ బిజినెస్. ఈ బిజినెస్ చెయ్యాలంటే మీకు ప్రత్యేకమైన నైపుణ్యాలేమీ అవసరం లేదు. ఈ బిజినెస్ లో ఉన్న వ్యక్తులు చేసేదాన్ని మీరు అనుసరిస్తే చాలు, మీరు ఈజీగా దీన్ని చేసేయగలుగుతారు. అసెట్ 6, లీడర్షిప్ స్కిల్స్. విజయం సాధించడానికి అవసరమైన ఈ 4 అంశాలను ఈ బిజినెస్ మీకు నేర్పిస్తోంది. అవి మానసికమైనవి, భావోద్రేకమైనవి, ఆధ్యాత్మికమైనవి, భౌతికమైనవి. ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి వీటిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. అసెట్ 7, వెల్త్ క్రియేషన్. సంపదని సృష్టించాలంటే రాబర్ట్ ఈ 4 స్టెప్ ప్లాన్ ఫాలో అవ్వాలి అంటారు. ఒక బిజినెస్ ని బిల్డ్ చేయాలి, ఆ బిజినెస్ లో వచ్చిన డబ్బుల్ని తిరిగి అందులోనే పెట్టుబడి పెట్టాలి, తర్వాత వచ్చే ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ కి మళ్లించాలి, చివరగా వచ్చే ఆదాయాన్ని అనుభవించాలి. అసెట్ 8, లివింగ్ యువర్ డ్రీమ్స్. ఎప్పుడూ గొప్పగా కలలు కనాలి. చిన్న చిన్న కలలు కనేవారు చిన్నవాళ్ళుగానే జీవితాలను కొనసాగిస్తారు. రిచ్ డాడ్ కలలు కనేవారు 5 రకాలుగా ఉంటారని చెప్పారు. గతంలోనే ఉంటూ కలలు కనేవారు, చిన్న చిన్న కలలు కనేవారు, కలలు నిజం చేసుకుని అక్కడితో ఆగిపోయేవారు, ప్లానింగ్ లేకుండా కలలు కనేవారు, పెద్ద పెద్ద కలలు కని వాటిని సాధించి మరిన్ని పెద్ద కలలు కనేవారు. ప్రతి ఒక్కరూ ఈ 5వ కేటగిరీలో ఉండాలని రాబర్ట్ అంటారు. పార్ట్ 3, యువర్ ఫ్యూచర్ స్టార్ట్స్ నౌ. ఒక విజయవంతమైన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని తెలివిగా ఎంచుకోవాలి. అందుకు మీకు ఈ 4 ప్రశ్నలు ఉపయోగపడతాయి. ఆ కంపెనీ నడిపే వ్యక్తులు ఎవరు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారికి ఎలాంటి అనుభవం ఉందో తెలుసుకోవాలి. ఆ కంపెనీకి విజయవంతమైన యాక్షన్ ప్లాన్ ఉందా? ఆ కంపెనీ తన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో బిజినెస్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్కి ప్రాధాన్యత ఇస్తుందా? ఆ కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ క్వాలిటీ పరంగా, మార్కెటింగ్ పరంగా ఉత్తమంగా ఉన్నాయా? ఈ 4 ప్రశ్నలకి మీకు లభించే సమాధానాలు బట్టి మీరు జాయిన్ అయ్యే కంపెనీని ఎంచుకోవాలి. చివరగా రాబర్ట్ బంగారం గురించి నేర్చుకున్న లెసన్ గురించి తెలుసుకొని ఈ సమ్మరీని ముగిద్దాం. రాబర్ట్ తనకు 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అంటే 1972లో మొదటిసారి గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు. అప్పట్లో 1 ఔన్స్ ధర $85. 1 ఔన్స్ అంటే సుమారు 28 గ్రాములు. ఒక 7 సంవత్సరాల తర్వాత బంగారం ధర
ఔన్స్కి $800 వరకు వెళ్ళింది, అంటే 10 రెట్లు ఎక్కువ ధర. గోల్డ్ రేట్ $2,500 వరకు వెళ్తుందనే రూమర్స్ రావడంతో అందరూ విపరీతంగా బంగారం కొనడం మొదలుపెట్టారు. తర్వాత 1 సంవత్సరం లోపే అది $500లకు పడిపోయింది. 1996 కల్లా $275కి పడిపోయింది. రాబర్ట్ $500 వద్ద తన బంగారాన్ని అమ్మేశాడు, లేకపోతే ఇంకా నష్టపోయేవాడు. అప్పుడు రాబర్ట్కి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే స్థిరాస్తులు, బంగారం, కష్టపడి పనిచేయడం, డబ్బులు మిమ్మల్ని ధనవంతుల్ని చేయవు. వాటిలో మీకున్న ఆర్థిక జ్ఞానమే మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని అప్డేట్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇదే ద బిజినెస్ ఆఫ్ 21st సెంచరీ బుక్ సమ్మరీ. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో చెప్పుకున్న కీ పాయింట్స్ని రివైజ్ చేద్దాం. మీరు ధనవంతులు కావాలంటే ESBI క్వాడ్రెంట్స్లో మీరు బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ క్వాడ్రెంట్లపై దృష్టి పెట్టాలి. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి అవసరమైన విద్యను మీకు నేర్పిస్తుంది, మీ వ్యక్తిత్వ వికాసాన్ని నిర్మిస్తుంది, మీకు అవసరమైన ఫ్రెండ్ సర్కిల్ని అందిస్తుంది, మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను బయటకు తీస్తుంది, మీ కలల్ని నిజం చేసే సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది. మీరు కంపెనీని ఎంచుకోపోయే ముందు అసలు అది ఎలాంటి కంపెనీ, దాన్ని ఎవరు నడిపిస్తున్నారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ కంపెనీ యాక్షన్ ప్లాన్ ఏంటి, మీకు అవసరమైన బిజినెస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఆ కంపెనీ నేర్పిస్తుందా, ఆ కంపెనీ ప్రొడక్ట్స్ క్వాలిటీగా ఉన్నాయా లేదా వంటి ప్రశ్నలకి మీరు సమాధానాలు తెలుసుకోవాలి. చివరగా స్థిరాస్తులు, బంగారం, డబ్బు ఉంటే సరిపోదు, వాటికి సంబంధించిన ఆర్థిక జ్ఞానాన్ని పెంచుకోవాలనే విషయాన్ని గుర్తించాలి. అప్పుడే మీరు ధనవంతులవుతారు. థ్యాంక్ యూ.